జడ్జి గారిని కలవాలయ్యా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈవినింగ్ 7 గంటల నుంచి మీలాంటి 7 దాదాలు అప్రూవర్లుగా మారారు. సార్ పోలీస్ ఆఫీసరా సార్? వాడు హంతకుడు. వాడు ఏదో అనుకుంటున్నాడు. ఈ ఒక్కరోజే ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశాడు సార్. వాడు ఎందుకు అలా చేస్తున్నాడు? వాడెవడో గాని గట్టివాడే, ఎవరినో పట్టుకోవడానికి వచ్చుంటాడు. మీరు భయపడి వాడికి అప్రూవర్స్ గా మరీ జైల్లో ఉంటానంటున్నారు. ఇక్కడ ఎవడో వాడిని సవాల్ చేస్తూ ఓ వీడియో తీసి వదిలాడు, చూడండి. ఏదో నలుగురు చిల్లర గ్యాంగ్ ని ఎన్కౌంటర్ చేసేస్తే నువ్వేనా పెద్ద ఇదా? ఎరసాలా ఆదిత్య అరుణాచలం, దమ్ముంటే నా ముందుకు రా, డబ్బిస్తే నేను మనుషులు లేపేసేవాడినే. తేరకు ఛాలెంజ్ కర్రాం రారా, దిల్లుంటే నన్ను టచ్ అయ్యిరా. జడ్జి సార్, వీడెవడో కొత్తగా వచ్చినట్టున్నాడు. గట్టి ఛాలెంజ్ ఇచ్చాడు. అసాధ్యుల్లా ఉన్నాడు. చూద్దాం రేపు సూర్యుడిని చూస్తాడా. ఏడకెందుకు వచ్చావురా? చల్ వాపస్ దా. అరే అజ్జారే, నువ్వెందుకు ఎగురుతావు? నీకోసం వచ్చాననుకున్నావు నువ్వు? అవర్స్ ఇంకా బర్త్డేనా, అందుకొచ్చా. ఏమైంది? అరే భాయ్, ఈడో పెద్ద తోపులాగా కమిషనర్ తో సవాల్ చేసి వచ్చాడు. ఆ కమిషనర్ ఇవాళ ఒక్కరోజు మట్టుకే 9 మందిని లేపేశాడు. ఈడి కోసం వాడు వస్తాడు, అందరినీ కలిపి లేపేస్తాడు. బాయ్ ప్రాణాలకు భయపడి బర్త్డే పార్టీకి వచ్చాడు. అమర్ సింగ్ ఉన్నాడన్న ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. వెళ్ళగాడు చంపితే బాయ్ గౌరవం. చలో చలో. ఆగరా భాయ్, భాయ్ అండి పోరి, ఆ కమిషనర్ ఈ నెత్తుకుంటూ ఖచ్చితంగా ఎడకొస్తాడు. బాయ్ వాడిని పోని. గేటు మూయరా, ఎవడొస్తాడో చూస్తాం.
మీకు ఎవరు కావాలో మీకే తెలియనప్పుడు మాకైనా తెలుస్తుంది సార్. సో ఈ ఎన్కౌంటర్స్ అన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశారు. ఈజ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే టు మీ? ఆ కట్లన్నీ చూస్తుంటేనే తెలుస్తోంది సాక్ష్యాలు సిద్ధం చేసుకుని ఉంటారని. ఏంటిది? ఈ ఎన్కౌంటర్ మీద నాకు డౌట్ ఉంది. సిబిఐకి సిఫారసు చేశాను. మేడం, అందరూ సేఫ్గా ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయాలి మీరు. హౌ డార్ యూ? ఆవిడెవరో తెలుసా? ఆవిడ్ని నేను తీసుకువెళతాను. నీకు చేతనైతే ఆపి చూడు. మిస్టర్ ఆదిత్య, దిస్ నాట్ ద రైట్ వే. తప్పు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. రాంగ్ చేస్తే ఎత్తేస్తున్నాం, కొట్టడం తప్ప. ఆఫీసర్స్ ఆన్ యువర్ మార్క్. ఎవరినైనా కాలిస్తే మానవ హక్కుల సంఘం వస్తుంది. వాళ్ళని కాలిస్తే ఏ సంఘం వస్తుందో తెలియదు. సంతకం పెట్టండి. ఇంకో 2 వైట్ పేపర్స్లో సంతకాలు తీసుకోండి. మేడం చీటికి మాటికి రాలేదు. థ్యాంక్ యూ. వాడిని వదలకూడదు మ్యామ్. మనం అంటే ఏమిటో వాళ్ళందరికీ తెలియాలి. ఎవరికి కాల్ చేస్తున్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వెయిట్. వారు నాకు ఐపీఎస్ ట్రైనింగ్ నుంచే తెలుసు. వారికి జ్ఞాపకం కూడా లేను. హీఈస్ టోటల్లీ ఎ డిఫరెంట్ పర్సన్ నౌ. ఐ హర్డ్ హీఈస్ మెంటల్లీ డిస్టర్బ్డ్. గత నవంబర్లో ఢిల్లీ నుండి వీరిని ముంబై పంపే ఫంక్షన్ అప్పుడు నేను ఉన్నాను. హీ వాజ్ విత్ హిస్ డాటర్.